హాయ్ వివర్స్, తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లకు ముహూర్తం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ దగ్గర పడిందని చెప్పడానికి కారణం ఏంటంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా 20 రోజుల క్రితమే చేశారు. 20 రోజుల క్రితం చేసిన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు ఆమోదించారు. ఆయనతో పాటు ఆ కారం రవీందర్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు ఆర్ సత్యనారాయణ కావచ్చు, దాంతోపాటు లింగారెడ్డి కావచ్చు, వీరు ముగ్గురు కూడా సభ్యులుగా రాజీనామా చేశారు. టీఎస్పీఎస్సీ సభ్యులుగా రాజీనామా చేశారు. దీంతో మనకు కొత్తగా చైర్మన్ను అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. దాంతోపాటు మెంబర్స్ను కూడా అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ మీద విద్యార్థులు ఏమంటున్నారు, నిరుద్యోగులు ఏమంటున్నారంటే ఇప్పుడున్నట్టుగా చైర్మన్ కావచ్చు, ఆ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరూ ఆ బాడీ అంతా పక్కకు దొరగాలి, అప్పుడే నోటిఫికేషన్లు వేయాలంటూ ఒక గతంలో ప్రకటనలు చేసిరు, ధర్నాలు చేసిరు, ఆందోళన చేసిరు, ఇదంతా జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా ఒక ఆలోచన కంక్లూషన్కి వచ్చింది. అంటే ఇప్పుడున్నట్టుగా బాడీతోటి, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు కూడా తలెత్తినాయి. ఆ ఇబ్బందులు ఏందని చూస్తే వాయిదాల మీద వాయిదాలు, లీకులు అవన్నీ జరిగినాయని చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం. అంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 4 రోజులు పూర్తయిపోయింది. దాంతోపాటు వీళ్ళు యాడ్స్ కూడా ఇచ్చేశారు. అంటే ఏది గతంలో ఏ రోజు ఇచ్చిర్రు, నవంబర్ 25, 2023 అంటే ఎన్నికల కంటే ముందే ఈ ప్రకటనలు ఇచ్చారు. అంటే ఏది పేపర్ ప్రకటనలు ఇచ్చారు. మేము గ్రూప్ 1 ఎప్పుడు నియామకాలు చేపడతాము, గ్రూప్ 2 ఎప్పుడు నియామకాలు చేపడతాము, ఇవన్నీ కూడా ఇచ్చారు. గ్రూప్ 1 వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నాడే 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నాడే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుంది అన్నారు. మరొక 10-15 రోజులలో ఈ డేట్ కూడా దగ్గరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్స్ వీళ్ళు రాజీనామా చేశారు. కొత్త చైర్మన్ అపాయింట్ చేయాలి, దాంతోపాటు కొత్తగా నియామకాలు కూడా చేపట్టాలి. దాంతోపాటు ఏది ఆ మెంబర్స్ కూడా అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో నోటిఫికేషన్ అప్పటి వరకు వస్తాయి. అంటే ఈ ప్రక్రియ 15 రోజుల పూర్తి కావాలి, వాళ్ళు రావాలి, కుర్చీలో కూర్చోవాలి, ఇవన్నీ సార్ట్అవుట్ చేయాలి. అసలు ఏందనేది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ కోసం అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, దాంతోపాటు జేఎన్టీయూ కావచ్చు, ఓయూ నుంచి ప్రొఫెసర్లు ఎక్కువగా పోటీ పడుతున్నారు. చైర్మన్ కోసం కావచ్చు, మెంబర్ కోసం కావచ్చు, ఆ ప్రొఫెసర్లు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చారు. నేను టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగుతా అంటే నాకు అవకాశం ఇవ్వండి అంటూ ఈ విధంగా రేవంత్ రెడ్డి దగ్గర కూడా ప్రొఫెసర్ల నుంచి లిస్టు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ప్రక్రియ జరుగుతుంది. మొత్తానికి మాత్రం ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రొఫెసర్లనే నియమించేట్టుగా, టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించేట్టుగా అవకాశాలు ఉన్నాయి. అంతే జనాలు, ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థులు కోరేది ఏంటంటే త్వరగా చేయండి, లేట్ చేస్తే బాగుండదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినట్టుగా నోటిఫికేషన్లో, అంటే వీళ్ళు ఇచ్చినట్టుగా ప్రకటనలో, పేపర్ ప్రకటనలో 1 yearలో పూర్తి చేస్తామని చెప్పారు. 2 lakh గవర్నమెంట్ జాబ్స్ ఇన్ తెలంగాణ వితిన్ 1 yearలో ఫిలప్ చేస్తామని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ని మేము నిర్ణయం తీసుకుంటాం, ఈ విధంగా షెడ్యూల్ విల్ బి అప్రూవ్డ్. అంతా మొత్తానికి దిస్ ఈజ్ కాంగ్రెస్ గ్యారంటీ అని కూడా ఇచ్చారు. కాంగ్రెస్ హామీ అని చెప్పారు. దీంతో దగ్గరకు వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగుల నుంచి తీవ్రత రాకముందుకే, నిరుద్యోగుల నుంచి వాళ్ళ నుంచి ధర్నాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ఈ విధంగా రాకముందుకే ప్రభుత్వం మేల్కోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. కాంగ్రెస్గా అధికారంలోకి రావడానికి కూడా నిరుద్యోగులు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి కూడా అప్పుడు పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు తల్లిదండ్రులు, దాంతోపాటు వాళ్ళకు సిబ్లింగ్స్, అంటే ఇది తోబుట్టులు, ఆ ఓటర్ చూసుకున్న, ఏ విధంగా ఇంటికి 4 ఓట్లు చూసుకున్నా, 3 ఓట్లు చూసుకున్నా 30 లక్షల నుంచి 90 లక్షల, ముగ్గురు ఓట్లు వేసుకున్నా కానీ 90 లక్షల వరకు మీ తల్లిదండ్రులు, మీరు ఓటేసినా కానీ గవర్నమెంట్ మారుతుంది. అప్పుడు ఉన్నట్టుగా బీఆర్ఎస్ మారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రకటన చేశారు. దాంతో ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ ఎక్కువగా గెలిచింది. ఆ విధంగా గెలవడానికి కారణం కూడా ఈ నిరుద్యోగులు ఎక్కువగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉద్యోగుల కోసం ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు, ఎక్కువగా చదువుతుంటారు. హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ వైపు, మిగతా దేశాలకు ఇట్లా ఈ విధంగా ఎంప్లాయ్మెంట్స్, వాళ్ళ ఆలోచన వీళ్ళ ఆలోచన వేరు ఉంటుంది. అయితే ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు నోటిఫికేషన్ల కోసం అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా లీకులు అయినాయి, దాంతో ఇబ్బంది అయింది. అందుకే దాన్ని క్యాచ్ చేసుకుంది ప్రభుత్వం. నిరుద్యోగుల సపోర్ట్ తోటి అధికారంలోకి వచ్చారు అనేది వాస్తవం. అది కూడా ప్రభుత్వం కూడా గుర్తించింది. నిన్న జీవన్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఈ చైర్మన్ని, దాంతోపాటు మెంబర్స్ని గవర్నర్ ఆమోదిస్తే, రాజీనామాలు ఆమోదిస్తే మేము నోటిఫికేషన్ వేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వెంటనే ఆమె కూడా ఆయన ప్రకటన చేసినట్టుగా 12 గంటల్లోనే 1 డేలోనే ఆమె నిర్ణయం తీసుకొని చైర్మన్ని, దాంతోపాటు సభ్యుల్ని కూడా రాజీనామాలు ఆమోదించింది. ఎంత ఓవరాల్గా ఏంటంటే ఈ విధంగా వీళ్ళని, దాంతోపాటు గ్రూప్ 1 విషయంలో గ్రూప్ 1 ఆల్రెడీ 503 పోస్టులతోటి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే అందులో 503 పోస్టులకు మళ్ళీ అదే విధంగా అదే షెడ్యూల్ కంటిన్యూ చేస్తారా,
ఎందుకంటే మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారా అన్న సందిగ్ధం కూడా నిరుద్యోగుల్లో ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంకో కొన్ని పోస్టులు కలిపి చేస్తారా, లేకపోతే దాన్నే కంటిన్యూ చేస్తారా, మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవాలన్నా, మళ్ళీ అంటే నిరుద్యోగుల నుంచి మళ్ళీ డబ్బులు పే చేయాలన్నా, ఎందుకంటే ఫీజు కట్టాలన్నా, ఫీజు పే చేయాలన్నా అన్నట్టుగా సందిగ్ధం కూడా నిరుద్యోగులు ఉంది. కాబట్టి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు గ్రూప్ 2కు కూడా వీళ్ళు 2 దశల్లో వేస్తాం, ఏడాది లోపల 2 లక్షలు ఫిలప్ చేస్తాం. అందులో గ్రూప్ 2కు కూడా ఫేజ్ 1 కింద ఏప్రిల్ 1వ తారీఖు నాడు వేస్తామన్నారు. ఫేజ్ 2 కింద 12వ నెల అంటే ఈ 2024 డిసెంబర్ 15వ తారీఖు నాడు ఆ నోటిఫికేషన్ 2వ ఫేజ్లో ఉంటుంది. అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ 2 దఫాలు, ఈ ఏడాదే 2 సార్లు వస్తుంది అనేది కాంగ్రెస్ ఇచ్చినట్టుగా గ్యారంటీలో, వాళ్ళు ఇచ్చినట్టుగా పేపర్ ప్రకటనలలో ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు గ్రూప్ 3 వచ్చేసి కూడా 2 ఫేజులలో, గ్రూప్ 3 కూడా 2 ఫేజులలో ఉంది. అది ఏంటంటే జూన్ 1వ తారీఖు నాడు ఉంది, మళ్ళీ డిసెంబర్ 1వ తారీఖు నాడు ఉంది. ఏది గ్రూప్ 3. ఇక గ్రూప్ 4 వచ్చేసి అది కూడా అంతే, సేమ్ జూన్ 1వ తారీఖు నాడు ఉంది, డిసెంబర్ 1వ తారీఖు నాడు ఉంది. అంటే 6 నెలల గ్యాప్ తోటి 2 సార్లు నోటిఫికేషన్లు వస్తాయి. 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. అయితే ఇప్పుడు గ్రూప్ 2 వచ్చేసి ఒకసారి కోర్టు వాయిదా వేసింది, కోర్టు మళ్ళీ రీకనెక్ట్ చేయండి ప్రిలిమ్స్ అని చెప్పింది. అంతకంటే ముందు గ్రూప్ 1 లీకులు కావడంతో, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు రాయడంతో, ఈ విధంగా లీకులు కావడంతో వాయిదా పడిపోయింది. అంటే టీఎస్పీఎస్సీ వాయిదా అంటే రద్దు చేసేసింది. ఆ విధంగా గ్రూప్ 1 2 సార్ల రద్దులు అయిపోయినాయని చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 2 సార్ల వాయిదాలు వేసింది. గ్రూప్ 3 అయితే ఇంతవరకు ఎగ్జామే జరగలేదు, దానికి పరీక్ష పెట్టాల్సిన అవసరం ఉంది, షెడ్యూల్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గ్రూప్ 4 పరీక్ష నిర్వహించారు, సజావుగానే నిర్వహించారని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం. అయితే దీన్ని నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చినట్టుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, మెంబర్ కావచ్చు, కొత్త బాడీ వెంటనే గ్రూప్ 4కు సంబంధించి వెంటనే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. వాళ్ళకు రిజల్ట్ ఇస్తే సజావుగా ఆ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ జూన్ 1కు ఉంది కాబట్టి ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. దాంతోపాటు జేఎల్ ఎగ్జామ్ జరిగింది, నవంబర్లో జరిగింది ఈ ఎగ్జామ్. అయితే దీనికి కూడా ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్లు అయిపోయినాయి కదా, దాని నుంచి కొంతమంది అందులో తప్పు ఎగ్జామ్లు అంటే క్వశ్చన్ సంబంధించిన తప్పుల నుంచి కూడా విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి తీసుకున్నారు. దాంట్లో కూడా ఎలాంటి సమస్యలు లేవు, కోర్టు కేసులు కూడా ఏం లేవు జేఎల్ ఎగ్జామ్ సంబంధించి. దాన్ని కూడా రిజల్ట్ తొందరగా ఇవ్వాలన్నటువంటి అభిప్రాయం నిరుద్యోగుల్లో ఉంది, పరీక్ష రాసినటువంటి వాళ్ళలో ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళు చాలా నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, హార్టికల్చర్, వెటర్నరీ, దాంతోపాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, రకరకాల ఎగ్జామ్స్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, దాంతోపాటు పోలీస్ కానిస్టేబుల్, యూనిఫామ్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు, ఇవన్నీ కూడా, దాంతోపాటు జూనియర్ లెక్చరర్ మళ్ళీ వేస్తామని చెప్పారు. ఇవన్నీ 2 దశల్లో వస్తాయని ఇందులో ప్రకటన ఇచ్చారు. ప్రతి ఎగ్జామ్కి అంటే ప్రతి నోటిఫికేషన్కు 2-3 నెలల గ్యాప్ కూడా ఇచ్చారు. అంటే మార్చిలో ఉంటున్నాయి నోటిఫికేషన్లు, జూన్లో ఉంటున్నాయి, జనవరిలో ఉంటున్నాయి, ఈ విధంగా ఉంటున్నాయి చెప్పుకోవచ్చు. దాంతోపాటు టీచర్ జాబులు కూడా పడతాయి. టీచర్ జాబులు కూడా ఇందులో ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా 2 ఫేజులు ఉన్నాయి టీచర్ జాబ్ సంబంధించి. అంటే వీళ్ళు ఇచ్చినట్టుగా ప్రకటనలో ఎప్పుడు ఏప్రిల్ 1కు ఉంది, డిసెంబర్ 15కు ఉంది, ఈ విధంగా 2 దఫాల్లో ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించిన డాక్టర్ల రిక్రూట్మెంట్ కావచ్చు, దాంతోపాటు విద్యా వైద్య సంబంధించిన మెడికల్ స్టాఫ్ను కూడా మేము ప్రక్రియ చేపడతాం. ఇది ఎప్పుడంటే ఆగస్టు 1 నాడు చేపడతామంటూ ఈ విధంగా ప్రకటనలు ఇచ్చారు. ఈ ప్రకటనలు ప్రభుత్వం ప్రకటనలు అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇది. అంటే కాంగ్రెస్ ఈ విధంగా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటూ ఈ విధంగా ప్రకటనలు ఇచ్చారు. ప్రకటనలేక కాకుండా మీరు ఇచ్చినట్టుగా ఈ కాంగ్రెస్ గ్యారంటీని, మేనిఫెస్టోని యాజిటీగా అమలు చేయండి. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో చేయకపోతే మాత్రం ప్రభుత్వం అంటే విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలో వారం క్రితం నేను అశోక్ నగర్, దాంతోపాటు ఓయూకి వెళ్ళినప్పుడు విద్యార్థులు అయి చెప్తున్నారు, సమయం ఇచ్చినాం, నెల 15 రోజులు సమయం ఇచ్చినాం, ఇక ఆ తర్వాత మళ్ళీ మొదలవుతుంది, మా ఉద్యమాలు కూడా మొదలవుతాయి, అంతకంటే ముందే ప్రభుత్వం మేల్కొని ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు ఖరాఖండిగా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది? వీళ్ళు ఇచ్చినట్టుగా గ్యారంటీల ప్రకారం నోటిఫికేషన్ వేస్తుందా, లేదంటే విద్యార్థుల నుంచి స్పందన వచ్చిన తర్వాత, ఉద్యమం వచ్చిన తర్వాత మేల్కొంటుందా అనేది వేచి చూద్దాం.